ఈరోజు మన స్టూడియోకి స్వాతి అని చెప్పేసి ఒక లేడీ వచ్చారు. సో ఆమెకి జరిగిన అన్యాయాన్ని మనతో పంచుకొని మా ముఖంగా మా ద్వారా మీ దాకా తీసుకెళ్ళండి, నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి 2 ఏళ్లుగా ఎంతో నరకాన్ని చూశానని, ఒక మూర్ఖుడి వల్ల నా లైఫ్ నా కెరియర్ని నాశనం చేసుకున్నాను. అంటే ఈ బొబ్బిలి సాయి కిరణ్ ఎవరు, ఆయనకి మీకున్న రిలేషన్ ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. ఓకేనా, మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి. 1.5 years to 2 years నాతో ఉన్నాడు రిలేషన్లో. సీక్రెట్ పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ప్రతిదీ నా దగ్గర నుంచి తీసుకునేవాడు, ప్రతిదీ నాదే వాడు. 19th September నుంచి 22 September వరకు ఈజ్ వెల్ ప్రిపేర్డ్. తన మొబైల్ చెక్ చేశా, జీపే చేసిన తర్వాత ఒక అమ్మాయికి ట్రాన్సాక్షన్ 3 months నుండి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అక్కడ నుండి స్టార్ట్ అయింది. నా వర్షన్ ఏంటంటే, నాతో 1 year ట్రావెల్ అయిన తర్వాత నువ్వు ఎలా వేరే అమ్మాయిని, అక్కడ నుంచి క్లాష్ అయింది మా ఇద్దరికి. నువ్వు సీక్రెట్ పెళ్లి చేసుకున్నావు, నాతో ఉన్నావు, ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న ఏమంటారు తెలుసా, ఎంత దరిద్రమైన ఫ్యామిలీయో చూడండి. ప్రతి 6 నెలలకు ఒక అని మాట్లాడాడు. కనీసం గుమ్మం లోపల కూడా నన్ను రానివ్వలేదు. నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు కదా, నీ కొడుకు నా ఇంట్లోనే తిన్నాడు కదా, మరి అప్పుడు ఏ రకంగా దండం. ఇలాంటి దరిద్రుడు నాకు అవసరం లేదు. దానికి నేను పెళ్లి లేకుండా రోడ్డు మీద కూర్చుంటా, పెళ్లి లేకుండా గుడ్డ అడుగు తింటా. సిఐ హరికృష్ణ, నువ్వు ఈ మాట ఎందుకు అన్నావో నాకు తెలియదు. పబ్లిక్లో మీరు ఏం చేయదలుచుకున్నారు, మీకు ఏం కావాలి, ఎటువంటి న్యాయం కావాలి నాకు అది చెప్పండి. ఎటువంటి న్యాయం ఏంటండి, ఇంత పెయిన్ జరిగింది నాకు. బొబ్బిలి సాయి కిరణ్ నిన్ను వదలంట్రా. బొబ్బిలి సాయి కిరణ్కి శిక్ష పడాలి. ఇంకో 10 మంది మహిళలు నాలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా రోడ్డు మీదకి రావద్దు. మినిస్టర్ గారికి కూడా నాది రిక్వెస్ట్, దీని మీద చర్య తీసుకోవాల్సిందే. చర్య తీసుకోలేదంటే ఫర్దర్ నేను ఆ మినిస్టర్ పేరేంటో పబ్లిక్గా చెప్తాను.